తంబలపల్లి కూటమి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డిని గెలిపించాలని ఆయన తండ్రి నారాయణ రెడ్డి ప్రచారం చేశారు. కూటమి నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించారు. ప్రభుత్వం పింఛన్లను ఈ నెల నేరుగా వారి అకౌంట్లలో జమ చేసింది. ఆ సొమ్ము తెచ్చుకోవడానికి వృద్ధులు బ్యాంకులకు తరలి వస్తున్నారు. నిన్న పలువురు నగదు తీసుకోగా ఇవాళ కూడా బ్యాంకుల వద్ద రద్దీ కనిపించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డిని గెలిపించాలని మండల ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి నాయుడు, వార్డు సభ్యుడు జగదీష్, యువ నాయకుడు శశిధర్ రెడ్డి కోరారు. కేవీబీపురం మండలంలోని పలు సచివాలయాలకు చెందిన 20 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను ఎంపీడీఓ రెడ్డయ్యకు అందజేశారు. చిత్తూరులోని చర్చి వీధిలో కోదండరాముని రథానికి భద్రత కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడివేలు, సిద్ధు ప్రజా సంఘాలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో 5 గంటలకు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దీనిపై స్థానిక ప్రజలు మరియు భక్తులు చూసి పులకరించిపోయారు. రాష్ట్రానికి వైఎస్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచిన కిరణ్ కుమార్ రెడ్డిని సాగనంపాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మదనపల్లెలో జరిగిన రెడ్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. తిరుపతి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారింది. భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన పడడంతో భక్తులు వేడి నుంచి ఉపశమనం పొందారు. దశాబ్దాల కాలంగా మదనపల్లి అభివృద్ధికి నోచుకోలేదని మల్లెల పవన్ కుమార్ రెడ్డి అన్నారు. సిపిఐ మురళి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో జరిగే విధ్వంసాలకు వైసీపీనే కారణమని టీడీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి డాక్టర్ కిషోర్ కుమార్ ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమం టీడీపీతోనే సాధ్యమన్నారు. నాగలాపురం మండలంలోని వేంబాకం గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలగురువం బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఇవ్వబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిగిరి చేరుకున్నారు. జగన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని పాలనను 59 నెలల్లో చూశారని, ప్రతి రంగంలోనూ విప్లవం సృష్టించామని వైఎస్ జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముత్తుమూల అశోక్ రెడ్డిని, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని చిన్న బస్టాండ్ నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చీపురుపల్లిలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు బాలకృష్ణ తనపై చేసిన ఆరోపణలను మంత్రి బొత్స తిప్పికొట్టారు. విద్యారంగ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. ఈ నెల 11వ తేదీ నాటికే పోలింగ్ కేంద్రాలను అన్ని వసతులతో సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. తహసీల్దారులు, ఎంపీడీఓలు ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు వెల్లడించారు. భోగాపురం మండలం రామచంద్రపేట, కొండ్రాజుపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులతో కలిసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైసీపీ మైనారిటీ సిటీ జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇంతియాజ్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీని వీడి విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్డీఆర్ భవన్లో కేశినేని శివనాథ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బీసీలకు రక్షణ చట్టం తీసుకువచ్చి వారికి తగిన భద్రత కల్పిస్తారని నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.
దగదర్తి గ్రామ చింతోపు సెంటర్ వైసీపీ వీరాభిమాని కామినేని లింగయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. మాలేపాటి సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు నెల్లూరు జిల్లా కోవూరు బజార్ సెంటర్లో జరగబోయే భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవకుమార్ తెలిపారు. సమస్యల గురించి ప్రశ్నించిన దళిత యువకుడిని నోర్ముయ్ అని గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి అధికార మదంతో అహంకారంతో దుర్భాషలాడాడు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉమ్మడి కూటమి మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన మారుమూడి దయామణి గత 4 ఏళ్లుగా పెన్షన్ రావడం లేదని వాపోతోంది. స్థానిక మాజీ ప్రజాప్రతినిధితో ఆమె తన ఆవేదనను వెల్లబుచ్చింది.